శుభోదయం గురువుగారు. పిల్లలు కూర్చోండి. తిన్నారా అందరూ? గురువుగారు గురువుగారు గక్కయ్యేసిన గురువుగారు. గురుగారు నేను అంబదాయేశ్వరు. గురుగారు నేను సత్యపూర తినొచ్చిన. చల్లండం ఎట్రా గురువుగారు మేము అన్నం తిని కొత్తున్నాం. కూర్చోండి. అప్పటి నుంచి ఏం చేసి సరే గురువుగారు. ఆర్డర్ పలకండి. కొండడు, వచ్చిన గురుగారు. లింగడు, వచ్చిన సుప్పు, విజయ, రంగడు. వచ్చిన ఈ రోజు మనం నేర్చుకోబోయేది తెలుగు సందులు. గురువుగారు సాకలలో సంధి, మంగళలో సంధి, కురువల సంధి ఉంది గురుగారు. అరే ముద్దు, ఆ సందుల గురించి చెప్తున్నాను రా, నేను తెలుగు సందుల గురించి చెప్తున్నా. గురువుగారు మా ఊర్లో తెలుగు సంధి గుట్టంగా ఉంది గురువుగారు. నేను ఆ సందుల గురించి చెప్తలేను రా, ముద్దు బడుద్దాయి తెలుగు సబ్జెక్ట్ లో ఉండే తెలుగు సందుల గురించి చెప్తున్నా. ఒకటోది ఉత్వ సంధి. కాదురా, ఉత్వ సంధి. ఉదాహరణ నేనెట్లు. చాలా గమ్మతిగా ఉన్నారు. ఉత్వ సంధికి ఉదాహరణ నేనెట్లు. నేను ప్లస్ ఎట్లు, నేనెట్లు. రెండోది ఇత్వ సంధి. గురుగారు స్పెషల్ ఎవరైతా? అరే ఆయుతుల గురించి చెప్తలేను రా మొద్దు, తెలుగులో ఉండే ఇత్వ సంధి గురించి చెప్తున్నా. సరే గురుగారు. ఇత్వ సంధికి ఉదాహరణ ఏమంటివి? గురుగారు నేను ఏమనలేను గురుగారు. అరే నువ్వేమన్నావు అని అంటలేనురా. ఇత్వ సంధికి ఉదాహరణ ఏమంటివి? ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. మూడోది అత్వ సంధి. గురువుగారు మా అమ్మ రోజు అత్తలు వేరే దేవునికి దీపం పెట్టి మొక్కుమాటది గురువుగారు. అరే నేను ఆత్తుల గురించి చెప్తలేనురా, తెలుగులో ఉండే అత్వ సంధి గురించి చెప్తున్నా. అత్వ సంధికి ఉదాహరణ రామయ్య. గురుగారు మా అయ్య పేరు రామయ్య. నేను నీ అయ్య పేరు అడుగుతలేనురా, అత్వ సంధికి ఉదాహరణ రామయ్య. రామ ప్లస్ అయ్య, రామయ్య. ఇవన్నీ రాసుకోండి. ఎట్రా గురుగారు పెన్ను పడట్లేదు గురుగారు మరి గట్టిగా. ఏం చేస్తారా దాన్ని? మా నాన్న పారే కాలంలో పెడితే ఇంకో కరిగి పడుతుందని చెప్పాడు అదే గురుగారు. పారే నీటి కాలువలో పెడితే అది పడదు రా, ఖరాబ్ అవుతుంది. ఇగో నా తాను నుంచి రాసుకో. సరే గురుగారు.